హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాసు ముచ్చట్లు. అయ్యయ్యో, ఎక్కడన్నా ఉందా ఈ విచిత్రం? ఏమైంది తల్లి? ఇన్ని సీజన్స్లో లవ్ ట్రాక్ కానీ ఒక అమ్మాయి అబ్బాయికి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కానీ ఇలా ఎవ్వరూ మార్చలేదు. మ్యాటర్ చెప్తావా లేదా ఫోటోలోంచి బయటకు వచ్చేయమంటావా? అమ్మో వద్దు తాతగారు. ఎపిసోడ్ స్టార్టింగ్ అయింది, నాగార్జున గారు సోనియాని లేపారు. అంటే ఎపిసోడ్ స్టార్టింగే సోనియాతో. సోనియా, నీకంతా బాగానే ఉందా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగారు. అంటే ఫుల్ క్రయింగ్ పాప నాగార్జున గారు అడగగానే. ఏడుపులు ప్రతి సీజన్లో కామనే. ఇక్కడే ఉంది ట్విస్ట్. సోనియా చెప్పలేకపోతుందని ఎవరినైనా చెప్పమన్నారు లేచి. అప్పుడు యష్మి లేచింది. యు మీన్ చిన్నోడు పెద్దోడు? యష్మి చెప్తుంది సోనియా వాళ్ళని బ్రదర్లా ఫీల్ అయ్యి సిస్టర్లా సజెషన్ ఇచ్చింది అని. క్లారిటీ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ప్లేసెస్ కూడా మారిపోయారు తాతగారు. ముగ్గురు కలిసి కూర్చునేవాళ్ళు, ఈసారి దూరంగా కూర్చున్నారు. ఇంకా మనం ఎపిసోడ్లోకి వచ్చేస్తే ఫస్ట్ గేమ్ ట్యూన్ పట్టు గెస్ కొట్టు. దీంట్లో ఒక ట్యూన్ చెప్తారు, అక్కడ ఉన్న ఫొటోస్ తీసుకెళ్ళి ఆ బోర్డు మీద పెట్టాలి. విష్ణుప్రియ ఇంకా సోనియాకి ఇచ్చారు మెయిన్ ఎక్కువ రౌండ్స్, ఎందుకంటే సోనియా వాళ్ళకి సజెషన్స్ ఇస్తుంది వాళ్ళ టీం వాళ్ళకి, అది పెట్టు ఇది పెట్టు అని. అండ్ విష్ణు కూడా. సో వీళ్ళిద్దరిని రమ్మన్నారు. విష్ణు అయితే అద్దరు కొట్టేసింది ఇదంతా, ఈ గేమ్ అంతా చాలా బాగా పెట్టింది. నెక్స్ట్ వచ్చి నీకే అంకితం, ఇది సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ అవ్వగానే పృథ్వీని సేవ్ చేశారు. సో సెకండ్ రౌండ్ వచ్చి నీకే అంకితం. దీంట్లో ఒక బౌల్లో చిట్టీలు ఉంటాయి, ఆ చిట్టీలు తీయాలి. పర్టికులర్ వర్డ్ అనేది ఎవరికి అంకితం ఇస్తారనేది చెప్పాలన్నమాట. సో దీంట్లో ఫస్ట్ ప్రేరణకి టాక్సిక్ అనే వర్డ్ వచ్చింది, దాన్ని సోనియాకి ఇచ్చింది. నెక్స్ట్ వచ్చి లౌడ్ స్పీకర్, ఇది నైనికాకి వచ్చింది. నైనిక ఎవరికి ఇస్తుంది? ఆబ్వియస్గా విష్ణుప్రియకి ఇచ్చింది. అండ్ నాగార్జున గారు అన్నారు లౌడ్ స్పీకర్, దట్ మీన్స్ ఎల్ఓయుడి నాట్ ఎల్ఓవిఈడి, టేక్ లైక్ దట్ అన్నారు. సో నెక్స్ట్ వచ్చి సీతాకి విక్టిమ్ కార్డ్, ఈ విక్టిమ్ కార్డ్ని మణికంఠకి ఇచ్చింది. నెక్స్ట్ నెగిటివ్, ఇది ఆదిత్య ఓం గారికి వచ్చింది, దీన్ని కూడా మణికంఠకే ఇచ్చారు. నెక్స్ట్ సేఫ్ ప్లేయర్, ఇది నబీల్కి వచ్చింది, నబీల్ నిఖిల్కి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి మ్యానిపులేటెడ్, ఇది పృథ్వీకి వచ్చింది, మళ్ళీ మనీకే ఇచ్చాడు. నెక్స్ట్ అటెన్షన్ సీకర్, ఇది యష్మికి వచ్చింది, పృథ్వీకి ఇచ్చింది. నెక్స్ట్ ఎయిమ్లెస్, నిఖిల్కి ఫస్ట్ ఎయిమ్లెస్ అనే వర్డ్ వచ్చింది, ఇక్కడ ఎవరు అలా లేరు సార్ అన్నారు. అప్పుడు నాగార్జున గారు ఇప్పుడు నువ్వు సేఫ్ ప్లేయర్ అన్నారు, సేఫ్గా ఆడుతున్నావు అన్నారు. సో అలా కాదని వేరే కార్డు తీస్తానన్నాడు. అప్పుడు ఫేక్ అనే కార్డు వచ్చింది. సో దానికన్నా ఇదే బెటర్ అని చెప్పి ఎయిమ్లెస్ని తీసుకుంటా అన్నాడు. సో నాగార్జున గారు ఓకే అన్నారు. సో ఎయిమ్లెస్ అనేది నిఖిల్ మణికంఠకి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి బయాజ్డ్ మనీకి వచ్చింది, మనీ నిఖిల్కి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి ఇమ్మెచ్యూర్ అనేది విష్ణుకి వచ్చింది, విష్ణు నైనికాకి ఇచ్చింది. నెక్స్ట్ వచ్చి సెల్ఫిష్ అనేది సోనియాకి వచ్చింది, సోనియా ఏం చేసింది? విష్ణుప్రియకి ఇచ్చింది. తర్వాత నాగార్జున గారు అన్నారు ఇంకొక రౌండ్ ఆడదామా అని. మళ్ళీ ఈ రౌండ్ ఎవరు కోరుకుంటారు? సో ఇక్కడ ప్రేరణ సేఫ్ అయింది ఈ రౌండ్ అయిన తర్వాత. నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఘట్టంలోకి వచ్చేసాం. ఇందులో 3 మెంబర్స్ ఉన్నారు, సోనియా, ఆదిత్య ఓం గారు అండ్ ఇంకా మణికంఠ. ఈ ముగ్గురిని యాక్షన్ రూమ్లోకి రమ్మన్నారు. సో ఇద్దరికి అంటే సోనియా గారికి ఆదిత్య ఓం గారికి 2 కంటైనర్స్ ఇచ్చారు. దాంట్లో కొన్ని థర్మాకోల్ బాల్స్ ఉన్నాయి అండ్ లోపల ఒక బెలూన్ ఉంది. ఆ బెలూన్ని పేలిస్తే ఎవరికైతే రెడ్ లిక్విడ్ వస్తుందో వాళ్ళు అన్సేఫ్, గ్రీన్ లిక్విడ్ వచ్చిన వాళ్ళు సేఫ్. సో దీంట్లో ఆబ్వియస్గా మనం డే 26 ఎపిసోడ్ చేసినప్పుడు అనుకున్నాం ఆదిత్య ఓం గారు సేఫ్ అవుతారు అని. సేమ్ లైక్ దట్ ఆయనే సేఫ్ అయ్యారు. డేంజర్ జోన్లో ఉన్నది ఇప్పుడు సోనియా ఇంకా మణికంఠ. సో వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. సో అది మనం ఏమనుకుంటాం? నాగార్జున గారు చెప్తారు ఆడియన్స్ పోల్ ప్రకారం వీళ్ళు ఎలిమినేట్ అని ఏదో ఒకటి ఇస్తారు ఒక ప్లేయర్కి. ఇప్పుడు బాల్స్ది ఎలా అయితే ఇచ్చారో సేఫ్ అన్సేఫ్ అలాగే ఇస్తారు అనుకుంటాం, కానీ అలా ఇవ్వలేదు. దట్ ఈస్ ద మెయిన్ ట్విస్ట్. సో ఇక్కడ ఏం చేశారంటే సోనియాని మణికంఠని యాక్షన్ రూమ్లోనే ఉంచి ఆ హోమ్లో ఉన్న మెంబర్స్ని వాళ్ళందరినీ అడిగారు, హౌస్ మేట్స్ అందరినీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో మణికంఠ డేంజర్ జోన్లోకి వెళ్ళాడు. మీ అందరి గేమ్ ప్లే ద్వారా అంటే సాటర్డే వచ్చిన గేమ్లో మణికంఠకి ఎలా అయితే ఎక్కువ
రెడ్ ఇంటూస్ పడ్డాయి, 0 అనేదో పడిందో దానికోసం మణికంఠ డేంజర్ జోన్లో పెట్టడం జరిగింది. అండ్ సోనియా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం లీస్ట్ ఉంది. సో ఇప్పుడు మీరైతే ఎవరిని సేవ్ చేస్తారు, ఎవరు ఇంట్లో ఉండడానికి అర్హులు అనుకుంటున్నారు అని చెప్పి హౌస్ మేట్స్కే వదిలేశారు. సో దీంట్లో ఎంతమంది మణికంఠని ఈ ఇంట్లో ఉండడానికి అర్హుడు అనుకుంటున్నారు, నుంచోండి అని చెప్పారు. అప్పుడు మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ మణికంఠ వైపు నుంచున్నారు. నెక్స్ట్ 3 మెంబర్స్ సోనియా వైపు నుంచున్నారు. సోనియా వైపు నుంచున్నది పృథ్వీ, నిఖిల్ అండ్ నైనిక. సో ఇక్కడ హైయెస్ట్ ఓటింగ్స్ పడింది మణికంఠకి. అండ్ ఆడియన్స్ ఓట్ ప్రకారం, హౌస్ మేట్స్ ఓట్స్ ప్రకారం సోనియా ఈజ్ ఎలిమినేటెడ్. అయ్యో నా సోనియా. అలా ఏడవకండి తాతగారు, ఏం చేస్తాం, మన చేతుల్లో ఏమన్నా ఉందా. ఈ సండే ఎపిసోడ్ స్టార్టింగ్లో జరిగింది చూసుకుంటే బిగ్ బాస్ సోనియాని నెగిటివ్ మార్క్ వేసి ఎలిమినేట్ చేయాలనుకోలేదు అనిపించింది. బ్రదర్ సిస్టర్ అనే వర్డ్స్ యూజ్ చేశారు అనిపించింది. చివరా సరిగ్గా సోనియానే చూపించావా? మన బాధ మంది, ఆయన బాధ అయింది. సరే, సోనియా వెళ్ళిపోయింది. ఇప్పుడు క్లాన్స్ ఎలా ఉంటాయో చూడాలి. సో ఒక పక్క పృథ్వీ ఇంకా నిఖిల్, ఆ టీంలో ఆదిత్య ఓం గారు అండ్ యష్మి, నెక్స్ట్ ఇంకో క్లాన్లో మిగతా వాళ్ళు. సో ఈ క్లాన్స్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉంటారు, నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూడాలి. లాస్ట్గా ఒక్క క్వశ్చన్, అక్క వెళ్ళిపోయింది కదా, మరి తమ్ముళ్ళు ఏడ్చారా? అది కామన్ తాతగారు, అనాదిగా ఉన్న ఆచారం అది, ఏడవడం కామన్. సో ఈ ఎపిసోడ్ ఎండింగ్లో మణికంఠని జైలుకి వేశారు. సో అది ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.